రోజు నా చేతిలో చచ్చాడు వీడు. రేయ్, ఒక అబ్బకు పుట్టినవాడివి కాదురా నువ్వు. నేనంతలా చెప్పిన తర్వాత కూడా గుడిలో నా చెల్లెలు చేయి పట్టుకుని మాట్లాడేవంటే ఆ రోజు నిన్ను చంపకుండా వదిలేయడమే తప్పు. వీడున్నాడనే ధైర్యంతో ఏమైనా చేస్తావురా నువ్వు? జై, కొట్టి చంపేయండి వీడిని, నేను చూసుకుంటాను. ఏయ్ 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 అర్థమైంది. ఎన్ని దెబ్బలు కొట్టిన తర్వాత కూడా నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడలేదంటే నీకు ఆట తెలుసన్నమాట. ఆ ఆట అంతేంటో నేను చూపిస్తా. రేయ్, ఆ వేటకెత్తి తీసుకురా. ఈ రోజు నా చేతిలో చచ్చావురా. మమ్మల్ని కూడా చంపేస్తామని భయపడ్డా. అలా భయపడి ఊళ్ళోకి వెళ్ళి చెప్పేస్తారా? కాకులకు కూడా ఈ విషయం తెలీదు. మీరిద్దరూ ఎక్కడైనా ఈ విషయం వాగారో ఇద్దరు ప్రాణాలతో ఉండరు. మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఎవరు చెప్పమన్నా? నమ్మచ్చుగా. మమ్మల్ని నమ్మన్నా, పుట్టే చెప్తున్నా. మేము ఎవరికి చెప్పన్నా. వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అన్న, వదిలేయండి. పోండ్రా. ఇంటికి వెళ్ళి నేను చూసుకుంటాను. ఇంటికి వెళ్ళరా, నేను చూసుకుంటాను. వెళ్ళమని చెప్తున్నానుగా. పోరా, పో. ఇన్స్పెక్టర్ అక్కడ అరిస్తే చంపేస్తా. రాధా, తను వదిలిపెట్టు. ఏం కావాలి నీకు? ముందు కత్తి కిందికి దించు. తుపాకీ ఇవ్వడం కుదరనా? తన్నేం చేయకు. ఒక్క నిమిషం. క్షమించక్క, మీరెళ్ళండి. నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళు. వెళ్ళు. మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి. ఏం చెప్పాలి? ఒళ్ళంతా రక్త మార్కలేంటి? కూర్చోండి సార్.
ఈ ఊళ్ళో రత్నం అని ఒకరు ఉన్నారు, మీకు బాగా తెలుసు. అతను నేను చంపేశాను. కూర్చోండి ఇన్స్పెక్టర్, కూర్చోండి. నాకు అతనికి ఏ విరోధమూ లేదు, పగ లేదు. నేనేం కావాలని అతన్ని చంపలేదు. అతని చెల్లెల్ని నా ఫ్రెండ్ లవ్ చేశాడు. అది ఇష్టం లేక అతను నా ఫ్రెండ్ని చంపడానికి వస్తే నేను అడ్డుపడ్డాను. ఆ గొడవలో అతని చేతిలో ఉన్న కత్తి అతని గొంతుకి తగిలి చనిపోయాడు. నన్ను జైల్లో కూర్చోబెడతారనో ఉరి తీస్తారనో భయం లేదు ఇన్స్పెక్టర్. కానీ ఈ ఊళ్ళో మా అమ్మ నాన్నలకు మర్యాద ఉంది. వాళ్ళకి ఏ తలవంపు రాకూడదు. దానికి నేనేం చేయాలి? మీ పాటికి ఏం తెలియనట్టు ఈ కేసును అలాగే వదిలేయాలి. అలా కాకుండా మీ పోలీస్ బుద్ధి చూపించి ఏదో సాధించాలనుకున్నారో మీ కుటుంబం మీకు దక్కకుండా పోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నాకు తెలుసు కాబట్టే నేనే స్వయంగా వచ్చి వివరంగా చెప్తున్నాను. దాని తర్వాత అంతా మీ చేతిలో ఉంది. ఇదిగో చూడు ఇన్స్పెక్టర్, నేను పుట్టడమే రౌడీగానో దోపిడి దొంగగానో పుట్టలేదు. దయచేసి నన్ను ఆ పరిస్థితికి తీసుకురావద్దు. ఎన్ని హత్యలు చేసినా ఉరి శిక్ష ఒక్కసారిగా. ఇంతకన్నా నేనేం చెప్పలేను. తుపాకిచ్చాలరా, లేకపోతే నా ఉద్యోగం పోతుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అదిగో అతనే సార్. ఇలారా. ఎప్పుడు చూశారు? ఉదయం 5-5:30 సమయంలో 2కి ఇటే పోతుంటానయ్యా. అప్పుడు చూశాను. ఈయనెవరో మీకు తెలుసా? బాగా తెలుసు, అందుకే వెళ్ళి పోలీసులకు చెప్పాను. ఈయనెవరు చంపుంటారో మీకేమైనా తెలుసా? పోలీసులు కోర్టులు కేసులను భయపడి ఎవరు నిజం దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మేం గానీ కనిపెడితే అది మీకే ప్రమాదం. ఎంక్వైరీ పూర్తి చేశారా? Yes, sir. బాడీని వెంటనే పోస్ట్ మార్టం పంపించండి. ఆ స్ట్రెచ్చర్ తీసుకురండి. తప్పుకో, కొంచెం హెల్ప్ చేయండి. త్వరగా, త్వరగా. జాగ్రత్త, నెమ్మదిగా. బాడీ ఇంటికి వచ్చిందంట. అందరూ తలకుటి చెప్పుకుంటూ ఏడుస్తూ వెళ్తున్నారా? మనం కూడా వెళ్దారా? అక్కడికా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అక్కడికి వెళ్తే ఏమవుతుందో తెలుసుగా. జనం అంతా అక్కడే ఉన్నారా? మనం వెళ్ళకపోతేనే తప్పు. రేయ్, మన కోసం ఎవరు వెతకరు అక్కడ. అక్కడ పోలీసు వాళ్ళు, ఆ కుర్రాళ్ళు కూడా ఉంటారు. అనవసరంగా ప్రమాదం కొని తెచ్చుకోవద్దు. నా పరిస్థితి కొంచెం ఆలోచించు. రేపు అమ్మాయి నా దగ్గరికి వచ్చి, మా అన్న చావుకు నువ్వు వచ్చావా, మా అన్న మొహం చివరిసారిగా ఒకసారి చూసి నన్ను ఓదార్చాలని నీకు అనిపించలేదా? నువ్వు ఒక మనిషివేనా అని అడిగి నన్ను అసహ్యించుకుంటుంది మామా. కొంచెం అర్థం చేసుకో మామా. రేయ్, చెప్పేది ఇంకేం మాట్లాడద్దు, నేను అక్కడికి వెళ్ళాలి.